Let us start with a new chapter, that is acid, bases and salt. But before that, you can watch this video in 1.5 speed to save your time. Now, let us start. Acid, bases and salts. First, acid ఏంటి? యాసిడ్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, బేసిస్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సిమిలర్ ప్రాపర్టీసే యాసిడ్లో ఒకలాగా బేసిడ్లో ఒకలాగా చేంజ్ అవుతాయి. ఫస్ట్ లెట్ వి సీ ద యాసిడ్. నెక్స్ట్, యాసిడ్ అనేది ఇట్ ఈస్ అ సబ్స్టెన్స్. దీంట్లో మనకు 6 పాయింట్స్ ఉంటాయి. 6 పాయింట్స్ ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళిపోవడమే. బేసిస్‌కి వచ్చినప్పుడు మనం కంపారిజన్ కూడా చేయొచ్చు. ఓకే. యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. రైట్. యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, బ్లూ కాస్త రెడ్ అయిపోతుంది. బ్లూ లిట్మస్‌ని కాస్త రెడ్ లిట్మస్ చేస్తుంది. అంటే ఒక లిట్మస్ పేపర్ ఉంటుంది. అది బ్లూ కలర్‌లో ఉంటుంది. అది గాని యాసిడ్ సొల్యూషన్‌లో వేస్తే రెడ్ అయిపోతుంది. యాసిడ్ అనేది డేంజర్ కాబట్టి రెడ్ అయిపోతుంది. రైట్. అట్లా గుర్తుపెట్టుకోవాలంతే. నెక్స్ట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది హైడ్రోజన్‌ని రీప్లేస్ చేయగలదు. ఆర్ ఈ యాసిడ్‌లో ఏమైపోతుంది అనంటే రీప్లేసబుల్ హైడ్రోజన్ ఉంటుంది. ఇంత గుర్తుపెట్టుకోండి. ఆ రీప్లేసబుల్ హైడ్రోజన్ యాసిడ్‌లో ఉంటుంది కాబట్టే ఇట్ గివ్స్ హైడ్రోజన్ అయాన్ H+ అయాన్ ఇన్ aqueous solution, and this is being dealt in Arrhenius theory. They can also donate a proton. This has also been dealt in Bronsted-Lowry theory. Next, it can accept an electron which is in Lewis theory. ఈ 3 గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ 4. థర్డ్ పాయింట్ నుంచి దీంట్లో ఒక రీప్లేసబుల్ హైడ్రోజన్ ఉంటుంది. అందువల్లే aqueous సొల్యూషన్‌లో వేస్తే హైడ్రోజన్ అయాన్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ అర్హీనియస్ థియరీ డెల్ట్ అయింది దీనిది. అండ్ ఆల్సో హైడ్రోజన్ అయానే కాదు, ప్రోటాన్ డొనేట్ చేయగలదు, ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేయగలదు. ప్రోటాన్ డొనేట్ అనేది బ్రౌన్స్టెడ్ లౌరీ కాన్సెప్ట్, ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ అనేది లివీస్ థియరీ కాన్సెప్ట్. యూజెస్ ఆఫ్ యాసిడ్. ఐ ఫీల్ దిస్ ఈస్ గెటింగ్ రికార్డెడ్. నౌ, యూజెస్ ఆఫ్ యాసిడ్. యూజెస్ ఆఫ్ యాసిడ్స్లో యాజ్ ఎ ఫుడ్ ఫస్ట్ పాయింట్. ఫుడ్లో ఏమేమి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. మోరోవర్ ఈ యాసిడ్ బేసిస్ సాల్ట్స్ నుంచి థియరీ తక్కువ ఉంటుంది. మోరోవర్ వాట్ ఇస్ దిస్ గుర్తుపెట్టుకునేకి ఎక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం వాట్ ఇస్ దిస్ చంక్స్గా డివైడ్ చేసుకోవడం మంచిది. 10 మినిట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఒకేసారి 20 మినిట్స్ డిస్కస్ చేసే కంటే 10 మినిట్స్గా ఒకటి ప్రొద్దున ఒకటి మధ్యాహ్నం అట్లా ఏదో ఒకటి డిస్కస్ చేసుకుంటే నెక్స్ట్ డే 2 అట్లా విల్ డిస్కస్ దోస్. సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ అనేది లెమన్ అండ్ ఆరెంజెస్లో ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ అన్నిట్లోనూ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. 2 అమాంగ్ దోస్ ఆర్ లెమన్ అండ్ ఆరెంజెస్. నెక్స్ట్, లాక్టిక్ యాసిడ్, సోర్ మిల్క్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇన్ స్పెసిఫిక్ సోర్ మిల్క్లో లాక్టిక్ యాసిడ్. బ్యూట్రిక్ యాసిడ్, రాన్సిడ్ బటర్. ఈ రాన్సిడ్ బటర్ ఏంటో నాకు తెలియదు. బటర్లో బ్యూట్రిక్ యాసిడ్ అనేది గుర్తుపెట్టుకున్నాను నేనైతే. బీఫ్ బటర్ ఫర్ బ్యూట్రిక్ యాసిడ్. ఓకే. టార్టారిక్ యాసిడ్, గ్రేప్స్. ఇది ఇంపార్టెంట్. గ్రేప్స్లో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. అసిటిక్ యాసిడ్ వెనిగర్లో ఉంటుంది. మ్యాలిక్ యాసిడ్ యాపిల్స్లో ఉంటుంది. యాపిల్లో మ్యాలిక్ యాసిడ్. రైట్. నెక్స్ట్, స్టీరిక్ యాసిడ్, ఫ్యాట్లో కూడా వాట్ ఇస్ దిస్ యాసిడ్ ఉంటుంది. దట్ ఈస్ స్టియరిక్ యాసిడ్. నెక్స్ట్, ఇవి బాగా గుర్తుంటాయి మీకు. టొమాటోలో అయితే ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇన్ స్పెసిఫిక్ కొన్ని వేరే ఉన్నాయి. అవి నేను మళ్ళీ కెమిస్ట్రీలో ఇక్కడ ఏంది లూసెంట్ చెప్పేటప్పుడు మై హ్యాండ్స్ అండ్ వాట్ ఇస్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ బీన్ బౌండెడ్ అవుట్. సో నేనేమంటున్నా, ఇక్కడ ఉన్నది మాత్రం డిస్కస్ చేస్తా. ఇంపార్టెంట్ అయినవి నెక్స్ట్ నేను మళ్ళీ స్పెషల్ వీడియో చేస్తా. ఆక్సాలిక్ యాసిడ్ ఈజ్ ఇన్ టొమాటో అండ్ వుడ్ సొరల్. నెక్స్ట్, కార్బోనిక్ యాసిడ్. మన ఏరియేటెడ్ వాటర్స్ లేదా సోడా వాటర్ ఏ కూల్ డ్రింక్ అయినా తీసుకోండి, దాంట్లో కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. రైట్. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్ ఉంది అనేకి ఇండికేషన్ కొన్ని ఉంటాయన్నమాట. ఆ ఇండికేటర్ ప్రాపర్టీస్ ఏంటి అని అంటే, ఇండికేటర్ ఏంటి 3 ఉంటాయి. దానివల్ల కలర్ చేంజ్ అవుతుంది. అందువల్ల యాసిడ్ అని తెలుస్తుంది. ఫస్ట్, బ్లూ లిట్మస్ పేపర్ కాస్త టర్న్స్ రెడ్. ఇది చూసాం. నెక్స్ట్, మిథైల్ ఆరెంజ్ కాస్త ఆరెంజ్ నుంచి పింక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆరెంజ్ నుంచి పింక్ అయితే యాసిడ్, మిథైల్ ఆరెంజ్. రైట్. ఆరెంజ్ నుంచి ఎల్లో అయితే బేస్ వస్తా. ఫస్ట్ ఆరెంజ్ నుంచి పింక్ అయితే యాసిడ్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఫినాప్థలిన్ బాల్స్ అనేవి ఉంటాయి కదా. ఫినాప్థలిన్ అనేటివి కలర్లెస్ ఉంటాయి అనమాట యాసిడ్లో వేసిన. అది ఫినాప్థలిన్ బాల్ తీసుకొని ఒక సొల్యూషన్లో వేయండి, అవి కాస్త రిమైన్స్ కలర్లెస్ అయితే అది యాసిడ్ అనే. ఇలా దిస్ ఇస్ ఇన్ యూజెస్ ఆఫ్ యాసిడ్ ఫస్ట్ పాయింట్ యాజ్ అ ఫుడ్. నెక్స్ట్, సెకండ్ వన్, డైజెషన్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యూస్డ్. గుర్తుపెట్టుకోండి, డైజెషన్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్. రైట్. ఇది మళ్ళీ డిస్కస్ చేస్తా. అండ్ ఆల్సో ఇట్ కమ్స్ ఇన్ బయాలజీ, దట్ టు ఇన్ డైజెషన్ టైప్. ఓకే. నైట్రిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డైజెషన్. నైట్రిక్ యాసిడ్ HNO3 ఈజ్ యూజ్డ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. ఈ నైట్రిక్ యాసిడ్ ఇక్కడే కాదండోయ్, యాజ్ వి డిస్కస్డ్. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ ఎక్కడ ఉంది నైట్రోజన్ ఇక్కడ ఉంది. దీని యొక్క నైట్రిక్ యాసిడ్ HNO3. రైట్. HNO3 ఈజ్ యూజ్డ్, HNO3 అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఈ రెండు దేనికి యూజ్ చేస్తారు? యూజ్డ్ ఫర్ గాల్వనైజేషన్.
వాట్ ఈజ్ ద గాల్వనైజేషన్ కాన్సెప్ట్? సింపుల్. రస్ట్ పడుతుందా ఐరన్ రస్ట్ పట్టకుండా మనం దానికి ఒక జింక్ కోటింగ్ అనేది వేస్తాం. అప్పుడు ఐరన్ తుప్పు పట్టదు. అలా వేసే జింక్ కోటింగ్ వేసే ప్రాసెస్ని గాల్వనైజేషన్ అంటాం. ఆ గాల్వనైజేషన్ చేసే కంటే ముందు ఐరన్ని వాష్ చేస్తాం. ఆ ఐరన్ని దేంతో వాష్ చేస్తాం? దట్ ఈజ్ విత్ హెల్ప్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అండ్ HNO3. సో HNO3 ఒకటి ప్యూరిఫికేషన్ ఆఫ్ గోల్డ్ సిల్వర్కే కాదు, ఐరన్ని వాష్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్ దేంట్లో చదివాం? ఇప్పుడే పైన చదివాం. వాట్ ఈస్ దట్? గుర్తురాలేదా? చూడండి కావాలంటే. ఆక్సాలిక్ యాసిడ్ ఈజ్ ఇన్ టొమాటో అండ్ వుడ్ స్విరల్. నౌ ఆక్సాలిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఆల్సో టు రిమూవ్ రస్ట్ స్పాట్స్. ఐరన్ మీద తుప్పు పట్టే స్పాట్స్ ఉంటాయి, రస్ట్ స్పాట్స్ అనేటివి. అవి రిమూవ్ చేయడానికి కూడా ఆక్సాలిక్ యాసిడ్ వాడతాం. బోరిక్ యాసిడ్ ఈజ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఐ వాష్. ఇది మీకు తెలిసిందే. ఫార్మిక్ యాసిడ్ అనేది రెడ్ చీమల్లో ఉంటాయనేసి మనకు తెలిసిందే. ఇది CGL బిట్ కూడా. యూరిక్ యాసిడ్ ఈజ్ ఇన్ ద యూరిన్ ఆఫ్ మ్యామల్స్. వాట్ ఆర్ మ్యామల్స్? ఇట్ ఈస్ అగైన్ అ క్లాసిఫికేషన్ ఇన్ యానిమల్స్ ఆఫ్ మమాలియా. రైట్. మిల్క్ ప్రొడ్యూస్ చేసే వాట్ ఈస్ దిస్ యానిమల్స్నే మనం మ్యామల్స్ అని అంటాం. అండ్ యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇంతవరకు యాసిడ్లో ఉండే వాట్ ఈస్ దిస్ యూజెస్ చూసాం. స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ బట్టి రెండుగా క్లాసిఫై అవుతాయి. ఒకటి స్ట్రాంగ్ యాసిడ్, రెండోది వీక్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్లో ఎప్పుడన్నా కానీ HCl, HNO3, H2SO4 ఉంటాయి. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే సింపుల్ చెప్తా. కానీ వీక్ యాసిడ్ ఒకసారి చూద్దాం. CH3COOH, H2CO3, HCOOH. వీటి ఫార్ములాస్ యొక్క అన్ని కెమికల్ నేమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్ ద నెక్స్ట్ ఫ్యూచర్ కమింగ్ క్లాసెస్. బట్ ఇప్పటికైతే గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళిపోవడమే. రైట్. వీక్ యాసిడ్ అనేది వాటర్లో పార్షియల్గా అయనైజ్ అవుతాయి. స్ట్రాంగ్ యాసిడ్ అనేటివి వాటర్లో కంప్లీట్గా అయనైజ్ అవుతాయి. ఎందుకు స్ట్రాంగ్ యాసిడ్స్ కంప్లీట్గా వాటర్లో అయనైజ్ అవుతాయి అనే దానికి స్ట్రాంగ్ రీజన్ ఉన్నాయి. వాట్ ఆర్ దో స్ట్రాంగ్ రీజన్స్? ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏమున్నాయి? HCl, HNO3, H2SO4, క్లోరిన్, వాట్ ఇస్ దిస్? నైట్రోజన్ అండ్ సల్ఫర్. రైట్. ఇప్పుడు చూడండి, క్లోరిన్, నైట్రోజన్ అండ్ సల్ఫర్ ఇవన్నీ ఎట్లున్నాయి? ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్. రైట్. దీనికి ఒక్కటి వస్తే చాలు. సో -1 ఒకటి తీసుకుంటే చాలు క్లోరిన్కి. అందుకే ఇక్కడ ఏమైపోతుంది? ఇది -1, ఇది +1, రెండు కలిపి యాసిడ్గా, స్ట్రాంగ్ యాసిడ్గా ఫామ్ అవుతాయి. అలానే ఇది కూడా అంతే. HNO3, H2SO4 ఇవన్నీ అంతే, స్ట్రాంగ్ యాసిడ్. రైట్. ఈ స్ట్రాంగ్ యాసిడ్ అయిపోయి స్ట్రాంగ్ బాండ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. దీన్ని విడగొట్టడం కష్టం. విడగొట్టిన ఇదేమైపోతుంది? H+గా అయిపోతుంది, Cl- గా అయిపోతుంది. అలా ఉన్నప్పుడు కంప్లీట్లీ అయనైజ్డ్ ఇన్ వాటరా లేదా? ఎస్ ఇట్ ఈస్. వీక్ యాసిడ్స్ అట్లా కావు. రైట్. స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అనేవి ఇవి హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ కాబట్టి క్లోరిన్, నైట్రోజన్ అండ్ సల్ఫర్. అందుకు HCl, HNO3, H2SO4 అనేటివి స్ట్రాంగ్ యాసిడ్స్ అవుతాయి. ఇవి కావు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్స్. హైడ్రా యాసిడ్స్, ఆక్సీ యాసిడ్స్. ఆక్సీ యాసిడ్లో O అండ్ హైడ్రోజన్. ఆక్సీ యాసిడ్లో హైడ్రోజన్ ఉండదని కాదండోయ్, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. కానీ ఒక హైడ్రోజన్ ఒక ఆక్సిజన్తో మినిమం బాండ్ అయ్యిండే యాసిడ్స్నే ఆక్సీ యాసిడ్స్ అంటాం. అదే హైడ్రో యాసిడ్స్లో ఆక్సిజన్ లేదు. చూడండి, NH3 ఇక్కడ వరకు, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం NH3, H2S, HCl, HBr, HF. రైట్. ఇవన్నీ వాట్ ఆర్ దోస్? హైడ్రా యాసిడ్స్. దీంట్లో హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. ఆక్సీ యాసిడ్స్ దీంట్లో O అండ్ H రెండిటి బాండ్ ఒకటి ఉంటుంది. రైట్. అది కాస్త బయటికి వెళ్ళినప్పుడు ఓకే, OH అయాన్స్ అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ఆక్సీ యాసిడ్స్లో ఆక్సిజన్ ఉంది, హైడ్రా యాసిడ్స్లో లేదు ఆక్సిజన్. అంతవరకు చూసుకోండి. క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్స్. బేసిసిటీ ఆఫ్ అన్ యాసిడ్. అదే నేను చెప్తున్నా కదా, లూసెంట్ ఫిజిక్స్ అనేది, కెమిస్ట్రీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది చదవాలి. కానీ దీంట్లో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ ఏంటి అనేసి నేను మీకు వాట్ ఇస్ దిస్ కెమిస్ట్రీలో ఒక స్పెసిఫైడ్ వీడియో ఒకటి చేసిన మధ్యలో, అది కూడా ప్లేలిస్ట్లో ఉంది. అలాగే ఇంకొక వీడియో చేస్తా, డోంట్ వరీ. ఇక్కడికి మాత్రం ఈ రోజుకి ఇది చదివేసి ముందుకు వెళ్ళిపోవడమే. ఓకే. యప్. నెక్స్ట్ basicity of an acid. Basicity of an acid ఏంటి? Number of removable hydrogen ions from an acid is basicity. యాసిడ్ యొక్క బేసిసిటీ. ఇక్కడ మాట్లాడేది ఏంటి? యాసిడ్ గురించి. యాసిడ్లో బేస్ ఉంటుందా? ఉండదు. కానీ యాసిడ్లో బేసిసిటీని కౌంట్ చేస్తున్నాం. రైట్. యాసిడ్లో బేసిసిటీని కౌంట్ చేస్తున్నాం అంటే బ్లాక్లో వైట్ ఏరుతున్నాం. అట్లా యాసిడ్లో బేసిసిటీ కావాలి అని అంటే సింపుల్, రిమూవబుల్ హైడ్రోజన్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టే బేసిసిటీ ఆఫ్ యాసిడ్ డిపెండ్ అవుతుంది. రైట్. ఇక్కడ పైన చూస్తే మనకు బాగా వాట్ ఇస్ దిస్? కంటైన్స్ రీప్లేసబుల్ హైడ్రోజన్ అయాన్స్, గివ్స్ హైడ్రోజన్ అయాన్స్. రైట్. ఇవన్నీ యాసిడ్ యొక్క ప్రాపర్టీస్.
సో బేసిసిటీ ఆఫ్ అన్ యాసిడ్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఒక యాసిడ్లో ఎన్ని నంబర్ ఆఫ్ రిమూవబుల్ హైడ్రోజన్ అయాన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి బేసిసిటీ అనేది డిపెండ్ అవుతుంది. మోనోబేసిక్, డైబేసిక్, ట్రైబేసిక్ అనేటివి 3 రకాలు. మోనోబేసిక్, డైబేసిక్, ట్రైబేసిక్. రిమూవబుల్ H+ అయాన్స్, దీంట్లో H+ ఎన్ని ఉన్నాయి? 1. దీంట్లో H+ ఎన్ని ఉన్నాయి? 1. అందుకే ఇవన్నీ మోనోబేసిక్ అయాన్స్ అనమాట. 1 రిమూవబుల్ H+ అయాన్. అదే డైబేసిక్ అని అనుకుంటాం 2 రిమూవబుల్ H+, H2లు, H2, H2SO4, H2CO3, H3 కాబట్టి ఓకే. ఇది ఇంపార్టెంట్. యెస్. ఇక్కడ ఏమైపోతుందంటే ఆక్సిజన్, హైడ్రోజన్ అనేటివి 2 బాండ్లు ఉంటాయి నాకు తెలిసి. H3PO3 అని అయినా కూడా ఇక్కడ 2 రిమూవబుల్ H+ అయాన్సే ఉంటాయి. ఇంకొక హైడ్రోజన్ వాట్ ఈస్ దిస్? బాండ్ అయి ఉంటుంది. బట్ రిమూవబుల్ ఎన్ని ఉంటాయి? H+లు రెండే ఉంటాయి. అందుకు H3PO3 ఉన్నా కూడా 3 ఉన్నా కూడా ఇది డైబేసిక్. ఇది ఇంపార్టెంట్. యెస్. H3PO3. ట్రైబేసిక్ యాసిడ్ ఏంటి? H3PO4. ఈ రెండిటి యొక్క ఆంతర్యం గుర్తుపెట్టుకోండి. H3PO3 అనేది డైబేసిక్ యాసిడ్, 2 రిమూవబుల్ H+ అయాన్స్ ఉంటాయి. H3PO4 అయితే ట్రైబేసిక్ యాసిడ్ విచ్ హాస్ గాట్ 3 రిమూవబుల్ H+ అయాన్స్ ఆటమ్స్. నౌ అసిడిక్ స్ట్రెంత్ ఇక్కడ చూసాం కదా స్ట్రాంగ్ యాసిడ్స్ అనేటివి. స్ట్రాంగ్ యాసిడ్లో HCl, HNO3, H2SO4. ఇందులో ఏది హైయెస్ట్ స్ట్రెంత్ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఇలా వెళ్ళే కొద్దీ యాసిడ్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఓకే. ఫ్లోరిన్‌కి ఎక్కువ ఉంటుందా? ఫ్లోరిన్ కంటే క్లోరిన్‌కి ఎక్కువ ఉంటుంది. క్లోరిన్ కంటే బ్రోమిన్‌కి ఎక్కువ ఉంటుంది. బ్రోమిన్ కంటే అయోడిన్‌కి యాసిడ్ ఫామ్ అయినాక స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. రైట్. ఇక్కడ చూడండి. అందుకే చూడండి. ఇక్కడ చూడండి HF, HCl, HBr, అయోడిన్. వాట్ ఈస్ దిస్? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. అవే కదా ఇక్కడ గ్రూప్ 7 ఎలిమెంట్స్‌లో ఉన్నాయి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. దీంట్లో అయోడిన్‌కి హైయెస్ట్ వాట్ ఈస్ దిస్? యాసిడిక్ స్ట్రెంత్ ఉంటుంది. బాగా చూడండి. అన్నిటికంటే ఎక్కువ ఏది ఉంది? అయోడిన్ ఉంది. అయోడిన్ కంటే కొంచెం తక్కువ బ్రోమిన్, క్లోరిన్, ఫ్లోరిన్. రైట్. ఫ్లోరిన్ అనేది HF అనేది వాట్ ఈస్ దిస్? వీకెస్ట్ యాసిడ్ అండ్ హైయెస్ట్ యాసిడ్ ఇస్ అయోడిన్‌తో ఫామ్ అయ్యే యాసిడ్. ఇక్కడ ఇది కాదు. ఇది వీకెస్ట్ యాసిడ్ ఇన్ దిస్ గ్రూప్. ఇది హైయెస్ట్ స్ట్రెంత్ హ్యావింగ్ యాసిడ్ ఇన్ దిస్ గ్రూప్. అంతవరకు గుర్తుపెట్టుకున్నామా? వెళ్ళిపోయినామా? ఇది ఇంతే ఇచ్చాడు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇవి ఉన్నాయి కదా CH3COOH, H2SO4, HNO3, HCl. ఈ మూడిట్లో ఏది హైయెస్ట్ స్ట్రెంత్ ఉంటుంది అంటే HCl. ఎప్పుడన్నా కానీ 7th గ్రూప్ ఎలిమెంట్కి ఎక్కువ ఉంటుంది. Cl ఇక్కడ ఉంటుంది. రైట్. Cl తర్వాత N తర్వాత సల్ఫర్ వస్తుంది. అంత గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తా. ఫస్ట్ HCl ఉంటుంది. నెక్స్ట్ HNO, నెక్స్ట్ HS, H2SO4. అట్లా చూడండి. కౌంట్ చూడండి. HCl, H3 తర్వాత HNO3, H2SO4 తర్వాత ఇది అసిటిక్ యాసిడ్ CH3COOH. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. బై దిస్ వీ కంప్లీట్ ద 10 minutes ఆఫ్ అవర్ డైలీ దిస్ వన్. బట్ ఎస్ మళ్ళీ నేను అప్లోడ్ చేస్తా. కెమిస్ట్రీ లాస్ట్ వీక్ ఏదైతే వాట్ ఇస్ దిస్ కొన్ని తక్కువయ్యాయో అవి కాస్త నేను న్యూట్రలైజ్ చేసేకి బ్యాలెన్స్ చేసేకే ట్రై చేస్తా. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ థ్యాంక్ యూ. బాయ్.